ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలు కాడి కింద పడేసేందుకు సిద్ధమయ్యారన్న సంకేతాలు అందుతున్నాయి. ఒక పక్క ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేడర్ ఆసక్తి కనబరుస్తోంది. అయితే మోరల్ సపోర్ట్ ఇస్తాం కానీ మనీ సపోర్ట్ ఇవ్వలేమని నాయకులు తెగేసి చెబుతున్నారట. పార్టీపై గెలిచి అధికార పార్టీ ఆఫర్లకు అమ్ముడుపోరని గ్యారంటీ ఉందా అని ప్రశ్నిస్తున్నారట. సెల్ఫ్ ఫైనాన్స్తో విజయం సాధిస్తే కష్టం విలువ తెలుస్తుంది, పార్టీ సపోర్ట్తో పాటు బాధ్యతలు కూడా తెలుస్తాయని వారి వాదన. మొత్తానికి వైసీపీ కేడర్కు మాత్రం ఆ మాజీ మంత్రులు ఎమ్మెల్యేల మాటలు రుచించడం లేదట. ఇంతకీ ఎవరా మాజీలు? అసలు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పోటీ చేస్తుందా లేదా? ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తు మొదలైంది. వచ్చే ఏడాది తర్వాత మున్సిపాలిటీలు, పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు దశలవారీగా జరుగుతాయి. మరోవైపు ప్రస్తుతం 80% స్థానిక సంస్థలు వైసీపీ చేతిలో ఉండడంతో వీలైనంత త్వరగా ఎన్నికలు జరిపి వాటిని స్వాధీనం చేసుకోవాలన్న ఆతృతలో ఉంది కూటమి. అదే సమయంలో 2024లో దారుణ పరాభవం నుంచి కోలుకొని పార్టీని ఫుల్ రీఛార్జ్ మోడ్లోకి తీసుకువచ్చే పనిలో బిజీగా ఉన్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. రాష్ట్ర, జిల్లా విభాగాలతో పాటు అన్ని అనుబంధ విభాగాల్లో పార్టీ పదవులను దాదాపు భర్తీ చేశారు. అలాగే బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేస్తూ ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమికి పార్టీ లైనప్ దెబ్బతినడం కూడా ఒక కారణమని భావించిన జగన్ అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మ్రోగనుంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూటమి నేతలు, ప్రతిపక్ష వైసీపీ నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే వైసీపీ నేతలలో స్థానిక ఎన్నికలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో కానీ ఫిబ్రవరి మాసంలో కానీ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే అధికారంలో ఉన్న పార్టీలకి కొంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ ప్రతిపక్ష పార్టీకి మాత్రం కత్తి మీద సామే అని చెప్పాలి. ఇక 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీ నేతలు సైలెంట్ అయ్యారు. 11 సీట్లకే పరిమితమైన 40% ఓట్ షేర్ సాధించామన్న ధీమానే వారికి ధైర్యాన్ని ఇచ్చింది. వైసీపీకి హార్డ్ కోర్ కార్యకర్తలు, నేతలు ఉన్నమాట వాస్తవం. అయితే పదవులు పొందిన వారు ఏ మేరకు నిజాయితీగా ఉంటారు అన్న మీమాంస వారిని వెంటాడుతోంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనేక మంది ఆసక్తి కనబరుస్తున్నారు. పోటీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తమకు నేతల నుంచి ఫైనాన్స్ సపోర్ట్ కావాలంటున్నారు. అయితే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారట. ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి అభ్యర్థిని గెలిపించినా ఎంతవరకు నిజాయితీగా ఉంటారో తెలియదని వీరి భావన. అధికార పక్షం అన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకుని ఫైనాన్స్ చేసి అభ్యర్థులను గెలిపించినా అభ్యర్థిని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉంటుందని, అది తమ వల్ల కాదని అంటున్నారట. సొంతంగా ఆర్థికంగా బలమైన అభ్యర్థులను మాత్రమే రంగంలోకి దింపితే కష్టనష్టాలపై వారికి అవగాహన ఉండడంతో పాటు బాధ్యతగా ఉంటారని అంటున్నారట ఈ మాజీలు. అయితే గతంలో 70కి పైగా మున్సిపాలిటీలు, 11 నగరపాలక సంస్థలు కైవసం చేసుకుంది. 2024లో పార్టీ ఓటమి తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను టార్గెట్ చేశారు. దాదాపు రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో టీడీపీ చేజిక్కించుకుంది. రిస్క్ చేసి వైసీపీ తరపున గెలిపించుకున్నా వారు పార్టీ మారనన్న గ్యారంటీ లేదని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల వాదనట. ఇకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో అనే అంశంపై వైసీపీ అధిష్టానం నుంచి నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. అసలు ఎన్నికలకు వెళ్లమని చెబుతుందా, లేక గత స్థానిక సంస్థల ఎన్నికలను తెలుగుదేశం పార్టీలాగా బాయ్కాట్ చేయమంటుందో క్లారిటీ అయితే లేదు. ఎన్నికలకు వెళ్లేందుకు వైసీపీ అధిష్టానం ఆసక్తి చూపినా తాము మాత్రం ఆర్థిక సహకారం అందించలేమని నేతలు తెగేసి చెబుతున్నారట. అధిష్టానమే స్థానిక సంస్థల ఎన్నికలకు డబ్బులు అందజేయాలని కోరుకుంటున్నారు. మోరల్ సపోర్ట్, ఇతరత్రా అంశాలపై పూర్తిగా సపోర్ట్ ఇస్తాం, ఒక్క ఫైనాన్స్ తప్ప అని ఆ మాజీలు అంటున్నారట. సొంత డబ్బుతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని మాజీలు చెప్పడం వారి పర్సనల్ ఇంట్రెస్ట్ లేక అధిష్టానం వ్యూహమా అనేది
తెలియవలసి ఉంది. సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎన్నికలకు వెళితే విజయం సాధిస్తే బాధ్యతగా ఉంటారు, ఓటమి పలకరించిన పార్టీలో నిబద్ధతగా ఉంటారని ప్రధాన నేతలైతే భావిస్తున్నారట. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండనున్నట్టు సమాచారం. ఈ మేరకు పార్టీ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయన స్థానిక సంస్థల ఎన్నికలను బాయ్కాట్ చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎన్నికలను బాయ్కాట్ చేసిన విషయాన్ని కొంతమంది సీనియర్ నేతలు జగన్ గుర్తు చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి వైసీపీ దగ్గర డబ్బు కూడా లేదనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ పరిస్థితుల్లో నోటిఫికేషన్ వచ్చాక వైసీపీ గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లో సత్తా చాటాలని గట్టిగా నిలబడతారా లేక బరి నుంచి తప్పుకుంటారో అనేది వేచి చూడాలి.